నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలకలం, నిన్న పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వివాదం, నేడు శ్రీనివాసుడి పట్టు వస్త్రాల కుంభకోణం. ఒక కేసు కొలికి రాకముందే మరో కేసు. ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయ రచ్చకు తెరపట్టలేదు. రోజుకో వివాదం, పూటకో కుంభకోణంతో తిరుమల చుట్టూ బాబు జగన్ పాలిట్రిక్స్ నడుస్తున్నాయి. మీరంటూ టీడీపీ వైసీపీ లీడర్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ఇలా వైకుంఠంలో ఏం జరుగుతోంది? తిరుమల అవినీతికి అడ్డాగా మారిందా? పాపాలను శ్రీవారే బయటకు తీస్తున్నారా? మన నేతలు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారా? తిరుమల అపవిత్రతకు కారణాలేంటి? భక్తుల విశ్వాసాలతో ఎందుకు ఈ ఆటలు? కొండంత అవినీతిపై ఇవాళ స్పెషల్ డిబేట్. ఓవైపు లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై విచారణ, మరోవైపు పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వివాదం. ఈ వివాదాలు కొలికి రాకముందే మరో స్కామ్ బయటపడింది. శ్రీవారి సేవలకు వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్ల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకిచ్చే పట్టు వస్త్రాల శాలువా కొనుగోలులో మోసం జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని వస్త్రాలు సరఫరా చేసిన కంపెనీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఏసీబీ విచారణకు ఆదేశించింది టీటీడీ బోర్డు. వెంకన్న సన్నిధిలో వాడే పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహాపుణ్యమని భావిస్తారు. మెళ్ళో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు. జీవితంలో ఒక్కసారైనా దాన్ని కప్పుకోవాలని తహతహలాడతారు భక్తులు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టు లేదని, పాలిస్టర్ మాత్రమే ఉందన్న వార్తలు భక్తుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 350 రూపాయల విలువైన శాలువాను 1350 రూపాయలకు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ మల్బరీ పట్టుకు బదులుగా టీటీడీకి నాణ్యత లేని పాలిస్టర్ దుప్పట్లను విక్రయించి కోట్లు దండుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. 10 ఏళ్లుగా అవినీతి జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో వాడిన నెయ్యి వ్యవహారం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయ్యో దేవుడా, ఏంటి దీనికి ప్రాయశ్చిత్తం అని లక్షలాది మంది భక్తులు లెంపకాయలేసుకున్నారు. నేటికి కల్తీ లడ్డు కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో నిజానిజాలు ఎంక్వైరీలో తేలనున్నాయి. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందన్నది మాత్రం నిజం. నమ్మకంతో ఆటలాడింది నిస్సందేహం. దాని నుంచి తేరుకోకముందే జీర్ణించుకోలేని విధంగా పరకామణి అంశం బయటకు వచ్చింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి కథేంటో తెలియకముందే పరకామణి చోరీ పాపం సస్పెన్స్గా మారింది. అంతలోనే శ్రీవారి కొండపై సిల్క్ స్కామ్ కలకలం రేపుతోంది. శ్రీనివాసుడి సన్నిధిలో పట్టు వస్త్రాలని చెప్పి పాలిస్టర్వి అంటగట్టారనే ఆరోపణ అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. 10 ఏళ్లుగా అవినీతి జరుగుతోందని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. దీంతో సిల్క్ స్కామ్ ఎప్పటి నుంచి జరుగుతోంది? ఎక్కువ రేటుకు నాసిరకం వస్త్రాలు ఎందుకు కొనుగోలు చేశారు? పాత్రధారులు సరే, అసలు సూత్రధారులు ఎవరు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పరకామణి చోరీ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. 2.5 ఏళ్ల క్రితం పరకామణిలో తప్పు చేశానని, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి ఆస్తి కూడా రాసిచ్చానని నిందితుడు రవికుమార్ తెలిపారు. తిరుమల క్షేత్రం భక్తి భావానికి, పవిత్రతకు నిలువుటద్దం. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమేనని భావిస్తుంటారు భక్తులు. అలాంటి కలియుగ వైకుంఠంలో వరుస స్కామ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కొండ చుట్టూ కుంభకోణాలు జరుగుతుండడం కోట్లాది మంది భక్తుల్ని కలవరపెడుతున్నాయి. వరుస స్కామ్లపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు